టాలీవుడ్ లో కామెడీ అంటే కేవలం నవ్వులు మాత్రమే కాదు, టైమింగ్, అబ్జర్వేషన్, ఎక్స్ప్రెషన్ ఆల్ కలిసి వచ్చినప్పుడు మాత్రమే అది ఒక మ్యాజిక్ అవుతుంది. ఆ మ్యాజిక్ ను ప్రతి సీన్ లో చూపెడుతూ చిన్న పాత్రలో కూడా థియేటర్లలో షేక్ చేసే నటుడు ఎవడైనా ఉన్నాడంటే ఒకే పేరు వినిపిస్తుంది, అది కామెడియన్ సత్య. ఇప్పుడు మీరు ఊహించిన విషయం ఏమిటంటే 2 సంవత్సరాల క్రితం చేసిన ఒక స్పూఫ్ ఇంటర్వ్యూ మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాని అయితే షేక్ చేస్తుంది. అదే రంగబలి ప్రమోషన్ టైంలో వచ్చిన స్పూఫ్ వీడియో, అప్పట్లో నవ్వులు పూయించిన ఆ వీడియో ఇప్పుడు ఎందుకు మళ్ళీ ట్రెండ్ అవుతుంది? కారణం మాత్రం ఒకటే, ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ ఇచ్చిన లేటెస్ట్ రియాక్షన్ ఏమిటంటే ఆ రియాక్షన్ లో ప్రశంసలు ఉన్నాయి, కౌంటర్ కూడా ఉంది, అలాగే ఒక సర్ప్రైజ్ ఛాలెంజ్ కూడా ఉంది. అసలు ఏం జరిగిందో పూర్తి స్టోరీ ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సత్య గురించి ఒక చిన్న బ్యాక్ స్టోరీ చూసుకుంటే, అతను కేవలం ఒక కామెడీ యాక్టర్ మాత్రమే కాదు, ఒక అబ్జర్వేషన్ మాస్టర్ కూడా. చుట్టూ ఉన్న మనుషుల మేనరిజమ్స్ కూడా, వాళ్ళు మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ గమనించి ఆయన వాటి స్టైల్ ని రీక్రియేట్ చేయడంలో అతనైతే స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. చాలా మంది కమెడియన్స్ డైలాగ్స్ మీద డిపెండ్ అయి ఉంటారు, కానీ సత్య మాత్రం ఎక్స్ప్రెషన్స్ ప్లస్ స్టైల్ ప్లస్ బాడీ లాంగ్వేజ్ వీటితోనే నవ్వులు అయితే తెప్పించగలడు. ఒక చిన్న లుక్, ఒక చిన్న రియాక్షన్ అంతే, ఆడియన్స్ అందరూ నవ్వుకోలేక చచ్చిపోతారు. ఇదే కారణంగా సత్య చేసిన ప్రతి సీన్ సోషల్ మీడియాలో మీమ్స్ గా మారుతుంది. అతను మాట్లాడకపోయినా చాలా ఫన్నీగా అయితే కనిపిస్తాడు. అది అతని అసలు టాలెంట్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు వీడియో వైరల్ కు వస్తే, నాగశౌర్య హీరోగా వచ్చిన రంగబలి సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో సత్య చేసిన ఎక్స్పెరిమెంట్ ఒక నిజంగానే టాలీవుడ్ లో ఒక అరుదైనది. సాధారణంగా ఇంటర్వ్యూలు అంటే ప్రశ్నలు మరియు జవాబులు, కొంచెం ప్రమోషన్ మాత్రం ఇంతే. కానీ ఇక్కడ సత్య మాత్రం ఇంటర్వ్యూనే కామెడీగా మార్చేశాడు. ఆ ఇంటర్వ్యూలో సత్య గారు ఒక జర్నలిస్ట్ ని ఇమిటేట్ చేస్తూ వారి స్టైను, టోను, బాడీ లాంగ్వేజ్ అన్నిటిని అచ్చుగుడ్డినట్టు చూపించాడు. అందులో ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రశ్నలు, మూర్తి క్లాసిక్ టోను, సురేష్ కొండేటి ఎనర్జెటిక్ స్టైల్, దేవి నాగవల్లి యాంకరింగ్ ఫ్లో, ఇంకా ముఖ్యంగా జాఫర్ స్పెషల్ స్టైల్, ప్రతి ఒక్కరిని అచ్చుగుడ్డినట్లు కాపీ చేయడం అంటే చిన్న విషయం మాత్రం కాదు. అది కేవలం టాలెంట్ కాదు, డీప్ అబ్జర్వేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పూఫ్ లో హైలైట్ ఏమిటంటే జాఫర్ స్టైల్. సత్య నేలపై పడుకొని చాలా కంఫర్ట్ గా, లేజీగా కనిపిస్తూ ప్రశ్నలు అడిగే సీను, అది చూసిన ప్రతి ఒక్కరు నవ్వులు ఆపుకోలేకపోయారు. ఎందుకంటే అది కేవలం కామెడీ మాత్రమే కాదు, రియాలిటీకి దగ్గరగా ఉండే ఇమిటేషన్ అని చెప్పుకోవచ్చు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం రిలేటబిలిటీ, ఎక్యురసీ, కామెడీ టైమింగ్ ఇవి మాత్రం మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఈ వీడియో వచ్చినప్పుడు సైలెంట్ గా ఉన్న జాఫర్ దాదాపు 2 సంవత్సరాల తర్వాత రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియాలో ఆ వీడియోని షేర్ చేస్తూ సత్యాన్ని ప్రశంసించారు. అతను నా మేనరిజమ్స్ ని అద్భుతంగా గ్రాఫ్ చేశారు అని క్లారిటీగా అయితే చెప్పారు. ఇంతవరకు అన్ని పాజిటివ్ గానే ఉన్నా అక్కడే ఒక సరదా కౌంటర్ కూడా ఇచ్చారు. నన్ను అడగకుండానే స్పూఫ్ చేసావు సత్య అంటే ఇది కోపం కాదు, ఒక ఫన్నీ రియాక్షన్. ఇక్కడే జాఫర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. దానికి ప్రతిఫలంగా నా నెక్స్ట్ ఇంటర్వ్యూ నీతోనే, అంటే ఇకపై సత్య జాఫర్ కాంబినేషన్ లో వచ్చే ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఒకవైపు సత్య కామెడీ టైమింగ్, మరోవైపు జాఫర్ రియల్ స్టైల్, ఈ ఇద్దరు కలిసి చేస్తే అది ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఫుల్ ఎంటర్టైన్ షో అయితే అవుతుంది. జాఫర్ గారు మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారంగా సత్య చేసిన ఇమిటేషన్ అయితే ఫేక్ కాదు. బిగ్ బాస్ తెలుగులో కూడా జాఫర్ ఎక్కువగా నేలపైన పడుకొని ఉండేవాడట, ఇంట్లో కూడా అదే అలవాటు. అంటే సత్య ఎక్కడో ఊహించి మాత్రమే చేయలేదు, రియల్ గా గమనించి చేశాడు. అదే అతని స్పెషాలిటీ. ఈ విధంగా జాఫర్ గారు అయితే కొంచెం మెచ్చుకున్నారు. సత్య ఎందుకు స్పెషల్ అంటే చిన్న విషయాలను కూడా గమనిస్తాడు, వాటిని కామెడీగా కూడా మార్చగలడు, ఎక్స్ప్రెషన్స్ తో నవ్వించగలడు కూడా. డైలాగ్స్ లేకపోయినా అక్కడ మాత్రం ఫన్ అయితే క్రియేట్ చేయగలడు. ఇది మాత్రం అతనిలో చాలా అరుదైన టాలెంట్ అనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒక చిన్న స్పూఫ్ వీడియోగా మొదలైన ఒక చిన్న విషయం ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, ఒక పెద్ద కాంబినేషన్ కి దారి తీస్తుంది. సత్య జాఫర్ ఇంటర్వ్యూలు వస్తాయి, అది కేవలం ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఒక వైరల్ ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ అవుతుంది. మరి మీ అందరూ ఏమంటారు? సత్య చేసిన ఇమిటేషన్ మీ అందరికీ నచ్చిందా? జాఫర్ తో ఇంటర్వ్యూ కోసం ఎంతమంది ఎక్సైట్ గా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వైరల్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూసింటే చాలా థ్యాంక్స్.